రాస్తే కళ్ళు అలసిపోవు, కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, కళ్ళద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు. ఇంక నువ్వు ఆపుతావా? నిన్నిలా వదిలేస్తే పెద్ద కళ్ళ డాక్టర్ అయ్యేలా ఉన్నావు. నా భర్త ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత కదా. నిజమే, నీలా అందరి భార్యలు ఆలోచిస్తే అన్ని కుటుంబాలు బాగుంటాయి. అన్నట్టు మర్చిపోయాను, శివాకి ఈ రోజు పరీక్ష ఉందండి. కంటి పరీక్ష? కాదండి, డిగ్రీ పూర్తి చేస్తున్నాడు కదా, ఆ పరీక్ష. అవును కదా. వాడు పరీక్ష బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని వాడిని దీవించండి. వాడు మధ్యలో దారి తప్పినా చివరికి చాలా మారిపోయాడు, కష్టపడి చదివాడు. నేను స్వయంగా చూశాను. ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతాడు మీనా. తొందరలో వాడికి మంచి జాబ్ వస్తుంది. మీ అమ్మని సుమతిని కూడా బాగా చూసుకుంటాడు. నిజంగా అదే జరిగితే మా నాన్న ఎక్కడున్నా చాలా సంతోషపడతారు. ఒక్కడే మగపిల్లాడు, చిన్న పిల్లాడు అని నాన్న వాణ్ణి చాలా గారాబంగా పెంచారు. ఏ రోజుకైనా వాడే మా ఇంటిని చక్కబెడతారని నమ్మారు. వాడు గొప్ప స్థాయికి వస్తే చూడాలని ఆశపడ్డారు. కానీ అంతలోనే మీనా, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు ఇలా ఏడిస్తే పోయిన మీ నాన్న మళ్ళీ రాలేరు. పైగా నువ్వు ఏడుస్తున్నావని ఇంకా బాధపడతారు. నాన్న గుర్తొచ్చేసరికి తెలియకుండానే కన్నీళ్ళొచ్చేశాయి. శివకి మంచి ఉద్యోగం రావాలి, అమ్మని బాగా చూసుకోవాలి. సుమతిని మర్చిపోతున్నావు, తను పెళ్లిడికి వచ్చిందన్న విషయం కూడా మర్చిపోతున్నావు. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. సుమతికి మనం సంబంధం చూడటం ఎందుకు? మీ ఇంటికి పెద్ద దిక్కెవరు? మా నాన్న. మరి ఆయన లేనప్పుడు అల్లుడే కదా ఆ బాధ్యత తీసుకోవాలి. మీరు మా కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. మీ కుటుంబమా? అది మన కుటుంబం, నా కుటుంబం. నా అత్త, నా మరదలు, నా బామ్మర్ది, నా ముద్దుల పెళ్ళం. మీరు మా ఇంటికి అల్లుడవడం మా అందరి అదృష్టం. ప్రతి ఇంటికి మీలాంటి అల్లుడు రావాలని కోరుకుంటారండి. నువ్వు ఇంటి కోడలవడం మా అందరి అదృష్టం మీనా. ప్రతి ఇంట్లో నీలాంటి కోడలుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. అయ్యోనమ్మా, మాటల్లో పడి మావయ్య గారికి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళొస్తాను. సుమతి ఫోన్ చేస్తుందేంటి? చెప్పు చిన్న గంప. బావా, బిజీగా ఉన్నావా? అవును, ఫోన్ చూస్తున్నాను. అది కాదు బావా, శివ నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. ఏంటి? అవును బావా, ఈ రోజు ఎగ్జామ్ ఉంది. నిన్న సాయంత్రం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చదువుకుంటానని వెళ్ళాడు. కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే కలవట్లేదు. భయపడకు, సిగ్నల్ లేదేమో. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ లేదేమో. ఛార్జర్ కూడా పెట్టుకొని వెళ్ళాడు బావా. అవునా? నాకు చాలా భయంగా ఉంది బావా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? లేదు, ఎగ్జామ్ కదా, చదువుకొని అటే వెళ్ళాడని అబద్ధం చెప్పాను. లేదంటే అమ్మ చాలా భయపడుతుంది. అవును, అత్తయ్యకి ఏం చెప్పకు, మీనా కూడా చెప్పకు. ఇప్పుడే వాడు పరీక్ష బాగా రాసి పాస్ అవ్వాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలని మాట్లాడుకున్నాం. సరే బావా, మరి శివ పరిస్థితి ఎలా ఉందో, ఎక్కడున్నాడో తెలియట్లేదు. వాడు ఎవరింటికి వెళ్ళాడో తెలుసా? తెలీదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అన్నాడు. హాల్ టికెట్ కూడా వాడి దగ్గరే ఉంది. అట్నుంచటే ఎగ్జామ్ కి వెళ్ళుంటాడా? అలా వెళ్తే చెప్పేవాడు కదా. అంటే శివకి ఏం కాదు, భయపడకు, నేను చూసుకుంటాను, సరేనా? సరే బావా. ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మకి అక్కకి చెప్పకు. సరే, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. రే రాజేష్, నువ్వు బైక్ తీసుకొని అర్జెంటుగా మా బీచ్ వరకు రారా. చెప్తాను, రారా. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? అర్జెంట్ ట్రిప్ వచ్చింది, వెళ్తున్నాను. ట్రిప్ అయితే సంతోషపడాలి, కానీ కంగారు పడుతున్నారేంటి? కస్టమర్ కోపిస్టులే మీనా. అయితే క్యాన్సిల్ చేసి వేరే కస్టమర్ని చూసుకోండి. చూసుకుంటాలే, నువ్వు అవతల రాజేష్ గారు ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళొస్తా. ఏమండి, ఏమైంది దీనికి? ఎంత అర్జెంట్ పని అయితే మాత్రం ఇంత కంగారుగా, ఇంత చిరాగ్గా? అవతల రాజేష్ గారు ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళొస్తా. ఏమండి, ఏమైంది దీనికి? ఎంత అర్జెంట్ పని అయితే మాత్రం ఇంత కంగారుగా, ఇంత చిరాగ్గా ఎందుకు?
ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? అర్జెంటుగా గుణగాడు ఆఫీస్కి పోనీరా. వాడు ఆఫీస్కి ఇప్పుడెందుకురా? వాడితో ఏం పని? చెప్తా పోనివరా. ఇప్పుడైనా చెప్తావా? చిన్నగంప ఫోన్ చేసిందిరా. అవును, నీ గురించి తెలుసు కూడా వాడంత ధైర్యం చేశాడంటావా? మూర్ఖులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో వాళ్ళకే తెలియదు. త్వరగా పోని. రే గుణ, రే గుణ, బయటికి రారా. రే డోర్ తాళం వేసిందిరా. ఛే! మనం వస్తామని తెలిసి పారిపోయాడు పిరికి పంద. రే గుణ, ఎక్కడున్నావురా? రే బాలు, ఆఫీస్ పడుకు. 2 నిమిషాలు నెమ్మదిగా ఉండి ఆలోచించు. పరీక్షలు ఉన్నాయి కదా. శివ ఒకవేళ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో. లేదురా, అలా వెళ్లే పని అయితే ఇంట్లో చెప్పేవాడు. వివరాలు ఏమీ లేకుండా మనిషి రాత్రంతా ఇంటికి రాలేదంటే గుణగాడే ఏదో చేసుంటాడు. శివగాడికి ఏమన్నా అయిందంటే మాత్రం వాడి ప్రాణాలు తీస్తాను. అయినా వాడు పెద్ద ఎదవా అని తెలిసి వాడితో శివగడి స్నేహం చేయడం ఏంట్రా? కుళ్ళు రాజకీయాలని తెలిసి ఎంతో గొప్పగా చదువుకున్న యువత ఆ రొచ్చులో దిగట్లేదా? ఇది అంతే. ఆ వయసులో వాళ్ళకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. వీళ్ళమ్మ సుమతి ఇంకా అదృష్టవంతుడు. వీడు త్వరగా తప్పు తెలుసుకున్నాడు. నీ అనుమానం నిజమైతే గుణగడ శివాని ఏమైనా చేస్తాడేమో. అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళమ్మ అక్క వాడి మీద ఆశలు పెట్టుకున్నారు. రే శివ, మీ బావ వచ్చాడని ధైర్యం వచ్చిందేమో. ఇప్పుడు చెప్తున్నా, నిన్ను ఎగ్జామ్ రాయనివ్వను. చూస్తూ ఉండు. నిన్న శివగాడికి గుణ వార్నింగ్ ఇచ్చినప్పుడే జాగ్రత్త పడాల్సింది. తప్పు చేశాన్రా. రేయ్, వాడి పరీక్షకి టైం అవుతుందిరా. ఇప్పుడేం చేద్దాం? వాడు ఎలాగైనా పరీక్ష రాయాలి. వాడి కష్టానికి తగ్గ ఫలితం రావాలి. నిజమేరా, ఏం చేద్దాం? త్వరగా చెప్పు. ఇక్కడే ఉంటే ఎలా? ఒక పని చేద్దాం. వాడు పార్ట్ టైంలో ఫుడ్ డెలివరీ జాబ్ చేస్తాడు కదా, అక్కడికి వెళ్దాం పద. అక్కడికి వెళ్తే వాళ్ళకేం తెలుస్తుంది? చెప్తా పద. ఏమండి, మా శివ ఇక్కడ పని చేస్తున్నాడు కదా? మా దగ్గర పనిచేసే వాళ్ళల్లో 4 శివాలున్నారు. మీరు ఏ శివ గురించి అడుగుతున్నారు? అదేనండి, డిగ్రీ చదువుకుంటూ పార్ట్ టైంలో పని చేస్తున్నాడు. ఓ, గుర్తొచ్చారు. నేను వాడి బావని. వాడు చదువుకుని రాత్రి ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఇంతవరకు వాడు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే కూడా కలవట్లేదు. వాడు రాత్రి డెలివరీ ఏమైనా చేశాడేమో, కొంచెం చూసి చెప్తారా? చెక్ చేస్తాను. అతని నెంబర్ చెప్తారా? అవునండి, నిన్న ఈవినింగ్ డెలివరీ చేశాడు. ఎక్కడికి డెలివరీ చేశాడు? ఏ ఏరియా అనేది చెప్పగలరా? గోకవరం బస్టాండ్ పక్కన కార్తికేయ రెస్టారెంట్ అండి. తర్వాత ఈ రోజు మళ్ళీ రాలేదా? ఈ రోజు ఎగ్జామ్ ఉందని రాలేనని చెప్పాడు. సిస్టంలో కూడా ఎంట్రీ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. రారా. పద. చదువుకోవడానికి వచ్చినవాడు చదువుకోవాలి కదరా. ఈ గ్యాప్ లో రాత్రి డెలివరీకి ఎందుకు వెళ్ళాడు? ఎంతో కొంత ఖర్చులకు వస్తాయి కదరా. మనం అర్జెంట్ ట్రిప్పులు ఉన్నప్పుడు ఎన్నిసార్లు భోజనం మానేసి వెళ్ళలేదు. ఇప్పుడేం చేద్దాం? ఆ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ దగ్గరికి వెళ్దాం పద. ఇదేరా అడ్రస్. ఇదిగోరా శివగాడి బండి. అంటే శివగాడు రాత్రి ఇక్కడికే వచ్చాడు. ఇక్కడే ఏదో జరిగి ఉంటుంది. రే, ఏం జరుగుండదులేరా. బండి రిపేర్ ఏదో వచ్చి ఉంటుంది. మళ్ళీ వద్దామని వదిలేసి వెళ్ళుంటాడు. లేదురా, కీడించి మేలించమన్నారు. నాకెందుకో ఇదంతా గుణగాడి పని అయి ఉంటుంది అనిపిస్తుంది. గుణానా? అవునరా,
గుణగాడి శివం తీసుకెళ్ళి ఉంటాడు. నిజం తెలిసిపోతుంది, పద. మేడం, ప్లీజ్ మేడం, వాడి వయసు కూడా చాలా తక్కువ మేడం. వాడు ఎగ్జామ్ రాయకపోతే 1 సంవత్సరం అంతా వేస్ట్ అవుతుంది. వాళ్ళమ్మ పూలమ్మిన డబ్బులతో వాడిని కష్టపడి చదివిస్తుంది మేడం. చూడండి, మీరు చెప్పిందంతా బాగుంది, కానీ పోలీసులతో వచ్చి చూడండి, నేను కాదన్ను. కానీ ఇలా ఎవరికి పడితే వాళ్లకు సీసీటీవీ ఫుటేజ్ మాత్రం మేము చూపించలేం. ఇదొక కుర్రోడి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య మేడం. అప్పుడు మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడమే మంచిది కదా. వాళ్ళతో రండి, వాళ్ళే మీకు ఫుటేజ్ చెక్ చేసి చూపిస్తారు. అది ఆవిడ వినేలా లేదు, కానీ నువ్వు బయటికి రా, ఏం చేద్దాం ఆలోచిద్దాం. రా. రే మీనారా, మీనా. రేయ్. హ్మ్. మీరేంటండి ఇక్కడ? రెస్టారెంట్కి వచ్చాం. రాజేష్ అనేతో పనుందన్నారు, అదేనా? అవును. అవును, నాతో పనుండే వచ్చాడు. అవును, నువ్వేంటి ఇక్కడ? అది ఇదేంటి, శివబండి ఇక్కడుంది? ఇవాళ ఎగ్జామ్ పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నాడు? ఏడివాడు? కొంచెం కూడా భయం భక్తి లేవా? మారిపోయాడనుకుంటే మళ్ళీ ఏంటిదంతా? ఏడండి వాడు? లేడు. లేడంటే? ఎక్కడున్నాడో తెలీదు. తెలీదంటే? భయపడకు, ఏం కాదు. మరేం తెలీదంటున్నారేంటండి? ఇప్పుడు నువ్వు ముందు టెన్షన్ పడకమ్మా. అసలు ఏమైంది? శివకేమైంది? ఎక్కడికి వెళ్ళాడు? గుణ శివాని కిడ్నాప్ చేసుంటాడని అనుమానంగా ఉంది. శివ నిన్నటి నుంచి కనిపించట్లేదంట. హ? ఏంటి, కిడ్నాపా? అంటే ఏం చేయడమ్మా, శివను ఎగ్జామ్ రాయనివ్వను అన్నాడంట, అందుకేనేమో. ఏంటండి ఇదంతా? ఇక్కడి నుంచే వాడు శివాని తీసుకెళ్ళి ఉంటాడని నా అనుమానం. ఫుడ్ డెలివరీకి ఈ రెస్టారెంట్ నుంచే తీసుకెళ్తూ ఉంటాడేమో. పరీక్ష రాయకపోతే వాడు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోతుందండి. అందుకే ఓనర్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వనంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక నించున్నాం. ఈ ఓనరా? అవును. అయితే సమస్య లేదు, రండి, నేను ఇక్కడే పూలిస్తూ ఉంటాను. నా మాట కాదనరు, రండి. రే రా. మేడం, పూలు. మీరింకా వెళ్ళలేదా? మేడం, ఈయన మావారే మేడం. ఈయన అడిగేది ఎవరినో కాదు, మా తమ్ముణ్ణి. దయచేసి ఆ సీసీటీవీ చూడనివ్వండి మేడం. మా తమ్ముడు నిన్నట్టుంచి కనిపించడం లేదు. ఇవాళ వాడు పరీక్ష రాయాలి మేడం. వేరే వాళ్లకు చూపించనమ్మా, మీ వాళ్ళే కదా, చూడొచ్చు. కంగారు పడకు మీనా. మేడం, ఒకసారి కార్ నెంబర్ కనిపించేలా జూమ్ చేయండి. మేడం, ఈ వీడియో నా ఫోన్లో ఎక్కిస్తారా? సరే అండి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. సరే మీనా. పదండి.
ఏమండి ఏడోక్ మీనా, వాడికి వేరే పగంటూ ఏమీ లేదు. గుణకి సంబంధించిన పనులు శివ అయితే బాగా చేస్తాడని వాడిని పనిలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నాడు. వెనకపోయేసరికి గొడవ పడుతుంటే నేను 2 పీకాను. అందుకే శివన్ ఎగ్జామ్ రాయనివ్వని అన్నాడు. అందుకే కిడ్నాప్ చేసినట్టున్నాడు. ఏమండి శివ ఎగ్జామ్ రాసే టైం దగ్గర పడిందండి. వాడు ఎక్కడ దాచాడో మనకెలా తెలుస్తుంది? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి శివ ఫోన్ నెంబర్ చెప్పి లాస్ట్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి చూపిస్తున్నాయో కనుక్కోవాలి. పదరా వెళ్దాం. ఏమండి నేను వస్తాను. ఆహా, నువ్వు వద్దు. ఇంటి దగ్గర సుమతి ఒకతే టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర ఉండు. ఎలాగైనా వెతికి శివని మేము ఎగ్జామ్ హాల్లో వదిలేసి వస్తాం. ఉమ్, రే రాజేష్, పదరా. నువ్వు ఇంటికి వెళ్ళు. ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే చాలా కంగారు పడిపోతుంది. ఫ్రెండ్ ఇంట్లో చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాడని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా, నాకు ఏదైనా దారి చూపించు. వీడెక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా? ఎవరు చెప్తారో? పోలీసులకు కంప్లైంట్ ఇస్తే? అరుణ్ గారికి కాల్ చేసి చూద్దాం. ఫ్రెండ్ ఇంట్లో చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాడని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా, నాకు ఏదైనా దారి చూపించు. వీడెక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా? ఎవరు చెప్తారో? పోలీసులకు కంప్లైంట్ ఇస్తే? అరుణ్ గారికి కాల్ చేసి చూద్దాం. సుమతి గారికి అరుణ్ ఎలా గుర్తొచ్చాడో? అరుణ్ గారు, నాకు చాలా భయంగా ఉంది. ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు? మా శివ శివకేమైంది? వాడికి రోజు డిగ్రీ లాస్ట్ ఎగ్జామ్ ఉంది. దానికి ప్రిపేర్ అవుతా అని రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళి వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. తెల్లారాక ఇంటికి రాలేదు. ఎగ్జామ్కేమో టైం అయిపోతుంది. కాల్ చేస్తుంటే నంబర్ కలవడం లేదు. వాడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదు. చాలా భయంగా ఉంది. సుమతి, ప్లీజ్ నువ్వు కంగారు పడుకో. శివకేం కాదు. ఈ ఎగ్జామ్ రాయకపోతే వాడికి డిగ్రీ కంప్లీట్ అవ్వదు. ఆ డిగ్రీ లేకపోతే జాబ్ రాదు. పాపం వాడు చాలా కష్టపడి చదివాడు. ఇటు చూస్తుంటే ఎగ్జామ్కి టైం అయిపోతుంది. నాకేం చేయాలో తెలియట్లేదు. ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా? మా బావకి చెప్పాను. ఆయన వెతుకుతున్నారు. మా అమ్మ ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుంది. వాడికేమని అయితే ఆ అమ్మ తట్టుకోలేదు. డోంట్ వరీ. అవును, శివకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అంటే కాలేజీలో, బయట? కాలేజ్లో ఏ సమస్య లేదు, కానీ బయట మాత్రం గుణ అని ఒక ఫైనాన్షియర్తో కలిసి వీడు కొద్ది రోజులు పనిచేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు, కానీ వీడిని అప్పుడప్పుడు వాడి దగ్గర పనిచేయమని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నాకు అతని మీదే చాలా అనుమానంగా ఉంది. ఓకే, అర్థమైంది. శివ క్షేమంగానే ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసేదాకా నేను ధైర్యంగా ఉండలేను. నేను చెప్పినా కూడా ఉండలేవా? ఏమో, గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. సరే, ఒక పని చేయి. శివ నెంబర్ నాకు ఒకసారి పంపించు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సైబర్ క్రైమ్ ద్వారా ఫోన్ లొకేషన్ ట్రేస్ చేస్తారు. అలా అయితే శివ ఎక్కడున్నాడో మీకు తెలుస్తుందా? అట్లీస్ట్ తన ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. దాని నుంచి మిగిలిన ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. సరే, ఇప్పుడే పంపిస్తాను. మీకేదైనా తెలిస్తే వెంటనే కాల్ చేయండి ప్లీజ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను లొకేషన్ ట్రేస్ చేసి పంపిస్తాను. అలాగే. బావ ఎక్కడ వెతుకుతున్నాడో ఏమో. సార్ నమస్తే సార్. నా భార్య తమ్ముడు, అంటే నా బామర్ది కనిపించట్లేదు సార్. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. ఫ్రెండ్స్ తో వెళ్ళాడేమో. సార్, ఈ రోజు వాడికి ఎగ్జామ్ ఉంది సార్. అది వదిలి వాడు ఫ్రెండ్స్ తో వెళ్ళాడు. రాత్రి నుంచి ఇంటికి రాలేదు. మా అందరికి చాలా టెన్షన్ గా ఉంది సార్. వాడు పార్ట్ టైం గా ఫుడ్ డెలివరీ చేసే జాబ్ చేస్తున్నాడు సార్. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఆహా, అలాంటిదేం లేదు సార్.
కానీ గుణ అని ఒక ఫ్రాడ్ గాడు వాడిని ఎగ్జామ్ రాయనివ్వనని బెదిరించాడు సార్. వాడి మీద అనుమానంగా ఉంది సార్. అసలు ఏం జరిగింది? ముందు మీరు మీ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ నుండి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే తప్పకుండా మీరు అడిగిన వివరాలు ఇస్తాం. అంత టైం లేదు సార్. ఎగ్జామ్ టైం అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే సంవత్సరం చదివిన చదువు అంతా వేస్ట్ అయిపోతుంది. లేదండి, మా ప్రొసీజర్స్ మాకుంటాయి. సరే రారా, మనం వేరే రూట్లో ట్రై చేద్దాం. రే, నువ్వు అడిగిన నెంబర్ని బట్టి లొకేషన్ ట్రేస్ చేశాను రా. అడ్రస్ చెప్తాను, రాసుకో. చూసావరా, ఫ్రెండ్స్ ఉంటే ఎంత ఈజీగా అడ్రస్ కనుక్కొని చెప్తున్నారు. సర్లే రారా. థ్యాంక్స్ రా. అరుణ్ గారు, సుమతి, శివ సెల్ ఫోన్ నంబర్ని బట్టి ఏ లొకేషన్లో ఉన్నాడో అడ్రస్ తెలిసిందే.